భారతదేశంలో కాదు ప్రపంచంలో కాదు ప్రసిద్ధిగాంచినటువంటి రామచరితను సంస్కృతంలో రాసి ఈ సమాజానికి కుటుంబాలు ఎట్లా ఉండాలో, సమాజం ఎట్లా ఉండాలో, అందులో మనుషులు ఎట్లా ఉండాలని రామాయణం ద్వారా సమాజానికి గొప్పైన సందేశం ఇచ్చినటువంటి ఆదికవి వాల్మీకి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరుడు పండితుడు గురోజు గిరాచార్ని మాట్లాడవలసి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు విశ్వానికే మానవత్వ ప్రతీక ఆది కావ్యం రామాయణ గ్రంథాన్ని రాసిన మహాకవి బ్రహ్మర్షి వాల్మీకి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ రాష్ట్ర నాయకుడు గంధం నాగరాజు గారు, అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు బాలస్వామి నాయుడు, భీషణ నాయుడు, గోపాలకృష్ణ నాయుడు మరియు రజక సంఘ అధ్యక్షుడు రిటైర్డ్ సోల్జర్ బండలయ్య గారు, జర్నలిస్ట్ అన్న దశరథం గారు, అట్లాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు యూటీఎఫ్ నాయకుడు రంగస్వామి గారు, బాలమయ్య గారు, కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, వాల్మీకి మన పురాణాలు, హిందూ వేదాల ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం ఆశ్వీజ శుద్ధ బహుళ పౌర్ణమి రోజు పుట్టినట్లు మనకు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ రోజు ఆశ్వీజ శుద్ధ బహుళ పౌర్ణమి పున్నమి. ఆయన ఈ రోజు జన్మించినట్లు చరిత్రలో మనకు అనేక గ్రంథాల్లో పేర్కొనబడ్డది. కానీ చారిత్రకంగా అనేక కథనాలున్న అతడు పూర్వము ప్రాచేతను కుమారుడు, ప్రాచేతసుడు అని, లేకపోతే రత్నాకరుడని ఇట్లా వివిధ నామాలు ఉన్నప్పటికీ వాల్మీకి రత్నాకరుడుగా ఒక బోయ జాతిలో జన్మించి ఆ రోజుల్లో కుటుంబ పోషణకై దారిదోపిడీ చేస్తున్న కాలక్రమంలో ఆ సందర్భంగా అది త్రేతాయుగ కాలం. త్రేతాయుగంలో ఆ సందర్భంలో నారద మహర్షి ఈ వాల్మీకిని ఇన్ని పాపాలు చేస్తున్నాడు మార్చాలే, సన్మార్గంలో ఇతన్ని నడిపించాలనే ఉద్దేశంతో అతడు కూడా ఆ మార్గంలో వెళుతుంటే అతన్ని దోపిడీ చేయాలనుకుంటాడు నారదుడు. నా దగ్గర ఏముందయ్యా, తంబూరా ఇవి తప్ప ఏ ధనము లేదంటే, నాకేదో కావాలంటే వద్దు, నీవు ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నావు అంటే నా కుటుంబం కొరకు, అంటే ఇది పాపం కదా అంటే, మళ్ళీ ఈ పాపం నీ ఒక్కనికైనా నీ భార్య పిల్లలకంటే అందరికి ఉంటుంది, మళ్ళీ నా ఒక్కనికి ఎందుకు, వాళ్ళ కొరకే చేస్తావు, ఇంటికి పోయి అడిగి రాపు అంటాడు. ఇంటికి పోయి భార్య పిల్లల్ని అడిగితే నువ్వు చేస్తున్నావు మేము చెప్పలే, ఇవన్నీ పాపాలు మేము చేయమన్నావు అంటే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అయ్యో ఈ పాపాలన్నీ నాకు వస్తున్నాయి అని వచ్చి మళ్ళీ తిరిగి నారదుడి కాళ్ళ మీద పడితే, నీవు మారాలంటే రామనామం జపించమంటాడు. రామనామం కూడా అననిక రాదు ఆయనకు. అవిజ్ఞాని కిరాతకుడు మోయవాడు కనుక రెండు మర్రి చెట్ల మధ్యన కూర్చోబెట్టి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి అన్నమంటాడు. ఆ విధంగా అంటూ ఉంటే అది రామరామగా మారి పెద్ద పుట్ట పెరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఆ పుట్ట నుండి మళ్ళీ జ్ఞానోదయం పొందిస్తాడు. అప్పుడు నారదుడు వచ్చి చెవు పెట్టింటాడు, రామ రామ అని వినపడుతుంటది. అప్పుడు మారిండు వాల్మీకి. అంటే వాల్మీకం నుంచి మళ్ళీ బయటికి వస్తాడు. అందుకే ఆయనకు వాల్మీకం అంటే పుట్ట నుంచి బయటికి వచ్చి నారదుని ద్వారా జ్ఞానోదయం పొందిన తర్వాత నీవు ఈ లోకానికి ఆదర్శ పురుషుడైన రాముని కావ్యము, రాముడు విష్ణు అవతారం ఎత్తుతాడు. ఆ రామాయణ కావ్యం నువ్వు రాస్తావంటే సంస్కృతంలో ఆది కావ్యంగా రామాయణం రాశాడు. మాత్రా ఛందస్సులో అంటే సుస్థితం అంటే సంస్కృత ఛందస్సులో సుస్థిప్తి ఛందస్సులో 24,000 శ్లోకాలతో సప్త కాండాలతో రాముని జరుగుతున్న కాలంలో రాసిన రామాయణం ఆది కావ్యం, మహాకావ్యము. రాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, ఎన్నో సద్గుణాలు. అందుకే మన రామాయణం ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో కూడా పాఠ్యాంశాల్లో ఉంది. కనుక రామాయణంలో లేనిదంటూ లేదు. రామాయణంలో అన్ని సద్గుణాల రాసి రాముడు అని రామాయణ కావ్యం ఉత్తమ గ్రంథంగా పేర్కొనబడింది. కనుక అటువంటి ఆదికవి రామాయణంలో అంటే ఇంకో కథ కూడా ఉంది. ఆయన రామాయణంలో రాయడానికి ఒక అడవిలో వేటకు వెళితే కౌంచపచ్చుల జంటను విడదీస్తాడు. మగపచ్చిని బాణం తీసివేస్తాడు, కింద పడి అల్లాడి చచ్చిపోతుంటే ఆడపచ్చి చుట్టూ తిరుగుతుంటే మానిషాద అనే ఆ శ్లోకం నుంచే రామాయణం పుట్టిందని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కనుక ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. కనుక అటువంటి ఆదికవి రామాయణ మహర్షి వాల్మీకిని మనం ఆదర్శంగా తీసుకొని సామాజికంగా మార్పు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బండలను ఒక్క నిమిషం